హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. నిన్న 3 ఇయర్స్ కాలేజెస్ లిస్ట్ గురించి చేయడం జరిగింది. సో ఈరోజు 5 ఇయర్స్ అలాగే ఎల్ఎల్ఎం రెండు కూడా ఈ వీడియోలోని కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవి టీఎస్ లా కాలేజెస్ అనమాట. సో 5 ఇయర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో తర్వాత నిన్న కొంతమంది అన్నారు ఇవి కనబడట్లేదండి సరిగ్గా స్క్రీన్ మీద, ఏం చేయమంటారని చెప్పి. సో వాళ్ళు ఇవ్వడమే చాలా చిన్నగా ఇచ్చారండి. నేను 250 జూమ్లో చూస్తున్నాను అనమాట. సో అయినా నాకు చిన్నగానే ఉన్నాయి, అయినా నేను చేస్తున్నాను. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఈ లిస్ట్ ఇచ్చేస్తాను కాబట్టి ఫోన్లో మీరు జూమ్ చేసుకొని చూడండి, లేదా ప్రింట్అవుట్ తీసేసుకోండి వీలైతే. సో అదైతే ఇంకా బాగుంటుంది. మీరు ఏవే కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అవి చేసుకోవచ్చు. తర్వాత ఎల్ఎల్ఎం కూడా చేస్తాను, కాకపోతే ఇది టైం పడుతుంది కాబట్టి ఎల్ఎల్ఎం వాళ్ళకి కింద టైం ఇచ్చేస్తాను, ఏ టైం నుంచి ఎల్ఎల్ఎం కాలేజెస్ లిస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పి. సో మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఎల్ఎల్ఎం కాలేజెస్ల దగ్గరికి వెళ్ళిపోతారనమాట. సో 5 ఇయర్స్ మనం చూసినట్లయితే టోటల్గా మనకు లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే సెకండ్ వెబ్ పేజ్ నుంచి మనకు ఒక 2 కాలేజెస్ యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ వెబ్ పేజ్లో ఇవి లేవు, లో నుంచి ఇవి ఇవ్వడం జరిగింది. సెకండ్లో కొంతమందికి ఇందులో పెట్టుకుంటే రావడం కూడా జరిగిందనమాట. సో ఈసారి మొత్తం అంతా కలిపిచ్చే అవకాశం అయితే ఉంది. సో లేటెస్ట్గా వస్తుంది 2022కి సంబంధించిన లిస్టు, కాబట్టి ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ది. సో ఒకసారి చూసేద్దాం ఇదంతా కూడా. నిన్న వీడియోలో ఇవన్నీ చూసినట్టున్నారు మీరు. సీరియల్ నెంబర్, అలాగే కాలేజ్ కోడ్ ఇది, అలాగే కాలేజ్ నేము, కాలేజ్ అడ్రస్సు, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే కోర్స్ కోడ్, సో కోర్స్ కోడ్స్, అలాగే నేమ్ ఆఫ్ ద కోర్సు. ఇక్కడ చూసినట్లయితే BAL అని ఉందన్నమాట. సో LLB 5 ఇయర్స్లో కొన్ని డిఫరెంట్గా ఉంటాయన్నమాట కోర్సెస్. ఒకటి ఏంటంటే BAL, ఇది రెగ్యులర్ కోర్సే. సో ఎవరైతే అడ్వకేట్ ఫీల్డ్లోనే నేను సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు BAL తీసుకోవచ్చు. సో ఏ కోర్స్ తీసుకున్నా సరే అడ్వకేట్గా అయిపోవచ్చండి. సో తర్వాత కింద ఇంకోటి చూసినట్లయితే BBA అని ఉందన్నమాట. సో BBA అనేది కొంచెం లేటెస్ట్గా వచ్చిన కోర్సెస్ అనమాట. సో కొంచెం బిజినెస్ సబ్జెక్ట్స్ అనేది అక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బిజినెస్ మాకు కంపెనీస్ ఉన్నాయి, మేము అవి చూసుకోవాలి, లేదా ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే ఈ BBA తీసుకోవచ్చు. కాకపోతే BBA సీట్లు చాలా తక్కువ ఉన్నాయండి. సో వీలైన వాళ్ళు కొంచెం మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు పెట్టుకోండి, మిగిలిన వాళ్ళు కూడా పెట్టుకోండి, వస్తే వస్తుంది. సో లాయర్ ఫీల్డ్కి అయితే ఏదైనా ఒకటేనమాట అండి. తర్వాత BCM ఉంది. సో బీకామ్ LLB అనమాట. సో ఇది కూడా సీట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది ఎవరు తీసుకోవాలంటే ఎవరైనా పర్వాలేదు తీసేసుకోవచ్చు. అయితే BBA అలాగే బీకామ్ వీటిలో ఏది బెస్ట్ అని చెప్పి డెడికేటెడ్ వీడియోస్ అయితే నేను లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. వీలైతే ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వాచ్ చేసేయండి. సో తర్వాత మళ్ళీ ఇక్కడ BBA వచ్చింది. సో తర్వాత ఇలా చూసుకోండి. సో మ్యాక్సిమమ్ ఆంధ్రాలో అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, బీకామ్ కానివ్వండి, BBA కానివ్వండి. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఎక్కువగా BAL మాత్రమే ఉన్నాయన్నమాట, రెగ్యులర్ కోర్సెసే ఉన్నాయి. సో నార్మల్గా రెగ్యులర్ కోర్సెస్ సరిపోతాయండి, అంత అవసరం ఏం లేదు మిగిలిన అంతా కూడా. సో తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఆ డిగ్రీ నేమ్ వచ్చేసి 5 ఇయర్స్ LLB అని ఉంటుంది అనమాట. సో ఎడ్యుకేషనల్ టైప్ వచ్చేసి కో ఎడ్యుకేషను, అలాగే ఇక్కడ ఉమెన్స్ కానీ మెన్ కానీ చూసుకోవచ్చు అనమాట. ఇది ఉమెన్, అలాగే ఇది ఉమెన్. సో ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే అనమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా కో ఎడ్యుకేషన్. అలాగే మైనారిటీ ఏదైతే ఉందో అది చూసుకుంటే ఇలా MM అని ఉంది, ముస్లిం మైనారిటీ. ఈ కాలేజెస్లో కొంచెం మైనారిటీస్కి ఈజీగా కొంచెం సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, అంటే సుల్తాన్ ఉలూం లా కాలేజ్. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్ళిపోతే ఇక్కడ ఇంటేక్ టైప్ అని ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాను రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ రెండు ఉంటాయన్నమాట. సో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి అనేది నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది, అలాగే నేను వీడియో కూడా చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అది వాచ్ చేసేయండి. సో ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో కొన్ని పెట్టేస్తాడు, మ్యాక్సిమం 5 ఇయర్స్ వాళ్ళని తప్పకుండా సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టేస్తున్నారనమాట. సో అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రెగ్యులర్ కూడా ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీలో. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఇచ్చారు. 60 సీట్స్ ఉంటే 60 సెల్ఫ్ ఫైనాన్స్ ఇచ్చేశారు. రెగ్యులర్ కూడా 60 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. తర్వాత కాకతీయ యూనివర్సిటీని కూడా టోటల్గా సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టేశారనమాట. సో స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకైతే స్కాలర్షిప్ వచ్చేస్తుంది, ఈ ఫీజు అంతా కూడా. ఎవరికైతే స్కాలర్షిప్ రాదో వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా కూడా పే చేసుకోవాలన్నమాట. సో కాలేజ్ టైప్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ కాలేజెస్, అలాగే ప్రైవేట్ కాలేజెస్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో యూనివర్సిటీస్ చూసుకుంటే ఇది KU కాకతీయ యూనివర్సిటీ, OU ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత TU ఉంటుంది తెలంగాణ యూనివర్సిటీ. సో ఇక్కడ ప్రస్తుతానికైతే లేదు. సో 3 ఇయర్స్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట, 5 ఇయర్స్లో లిస్ట్లో లేదనమాట. సో అంటే 5 ఇయర్స్ కాలేజెస్ 3 ఇయర్స్ కాలేజెస్ ఒకటే, కానీ వేరువేరుగా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ రిమార్క్స్ చూసినట్లయితే యాజ్ పర్ జీవో అని ఉంది. యాజ్ పర్ జీవో అని ఏంటని మనం చూసినట్లయితే ఇక్కడ నిన్న కూడా చెప్పాను, ఇక్కడ క్యాండిడేట్స్ హ్యాస్ టు పే 2500 ఎక్స్ట్రా అపార్ట్ ఫ్రమ్ ద ట్యూషన్ ఫీజ్. సో ఏదైతే యాజ్ పర్ జీవో ఉందో అది ఎక్స్ట్రాగా 2500 అయితే వాళ్ళు పే చేసుకుంటారు జాయిన్ అయ్యే సమయంలో. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకోండి. ఇంకా సో ఈ విధంగా అయితే మనకు ఈ టైటిల్స్ అనేది ఉండడం జరిగింది. సో ఒకసారి కాలేజెస్ చూద్దాం.
సో కనపడకపోతే నేనేం చేయలేను, ఒకసారి మీరు ఆ ప్రింట్అవుట్ తీసుకొని అది దగ్గర పెట్టుకుని వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీ అనమాట. ఎక్కడ ఉందంటే ఇది వరంగల్లో ఉంది. సో ఇందులో కోర్సెస్ ఏమున్నాయంటే ఓన్లీ BAL ఉంది. సో కో ఎడ్యుకేషన్, అన్ని సీట్స్ మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టేశాడు. సో ఈ ఇయర్ మరి ఎందులో 3 ఇయర్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో పెడతారో లేదా 5 ఇయర్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో పెడతారో అనేది తెలియదు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం 5 ఇయర్సే పెడతారు. ఎందుకంటే 5 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఈ గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి. 3 ఇయర్స్ వాళ్ళు మ్యాక్సిమం ప్రైవేట్లో జాయిన్ అయిపోయి వాళ్ళు అటెండెన్స్ మేనేజ్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం కోసం ఇందులో అయితే కొంచెం దీన్ని స్కిప్ చేసేస్తారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టేస్తారు, వాళ్ళు ఫండ్స్ రైజ్ చేసుకోవడం కోసం అనమాట. సో స్కాలర్షిప్ వస్తే వాళ్ళకి స్కాలర్షిప్లో ఎంత పోతాయి, స్కాలర్షిప్ రాని వాళ్ళకి అయితే పే చేసుకోవాలి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాలేజ్ ఆఫ్ లా, బషీర్బాగ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. తర్వాత ఇక్కడ ఏమంటే BAL వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్. ఇది కూడా 60 సీట్స్ అయితే మనకు అందుబాటులో ఉండడం జరిగిందనమాట. సో తర్వాత నెక్స్ట్ OU క్యాంపస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్. ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు హైదరాబాద్ అక్కడ లోకల్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఈ కాలేజ్ వేరు, ఈ కాలేజ్ వేరు. సో రెండింటి చోట్ల అయితే మనకు సీట్స్ అనేది 5 ఇయర్స్ అనేది అవైలబుల్గా ఉంది, 3 ఇయర్స్ లేనట్టు ఉంది, నిన్న లిస్ట్లో కూడా లేదు. కాబట్టి 5 ఇయర్స్ అయితే 2 చోట్ల ఉంది. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, అలాగే ఇక్కడ రెగ్యులర్ ఉంది. సో ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉంటుందో 2 కూడా పెట్టేసుకోండి. మీకు ఎలాగో పే చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఒకవేళ పే చేయాల్సి వచ్చినా తక్కువ వస్తుంది అనమాట ఇలా. కాబట్టి ఆ 2 చోట్ల పెట్టేసేసుకోండి. 120 సీట్స్ అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా అక్కడ వచ్చేయచ్చు మ్యాక్సిమం. సో కాకతీయ కూడా పెట్టుకోవచ్చు మ్యాక్సిమం, అది కూడా యూనివర్సిటీ కాబట్టి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అంబేద్కర్ ఆదర్శ లా కాలేజ్. నిన్న 3 ఇయర్స్లో కూడా ఎక్కువ సీట్స్ ఇందులో ఉండడం జరిగింది. సో 5 ఇయర్స్ చూసుకుంటే ఏమేమి కోర్స్ అంటే BAL కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో 96 సీట్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగిందనమాట. సో 18,000 అనేది మనకు ట్యూషన్ ఫీజుగా ఉంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే అనంత లా కాలేజ్ హైదరాబాద్ అనమాట, కూకట్పల్లి. సో నెక్స్ట్ ఇక్కడ 48 సీట్స్ ఉన్నాయన్నమాట అండి, కో ఎడ్యుకేషన్, ఇది BAL. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రోరాస్ లీగల్ సైన్స్ అకాడమీ హైదరాబాద్, ఇందులో BAL కోర్సు, అలాగే 48 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో తర్వాత డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా చిక్కడపల్లి హైదరాబాద్, ఇందులో 48 సీట్సే ఉన్నాయండి. సో KV రంగారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా గంగన్ మహల్ హైదరాబాద్ అంట, ఇది 48 మాత్రమే ఉన్నాయి ఇక్కడ కూడా. తర్వాత కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా, ఇక్కడ కూడా 96 ఉన్నాయి. అలాగే మహాత్మా గాంధీ కాలేజ్ ఆఫ్ లా హైదరాబాద్, ఇది అంతా 96 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కెపాసిటీ అనేది 5 ఇయర్స్కి 120 సీట్స్ మాత్రమే ఇచ్చారనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువగా 5 ఇయర్స్లో ఎక్కువ జాయిన్ అయ్యే వాళ్ళు కాదు, ఈ సీట్స్ ఎక్కువైపోయాయి. కానీ ఈ మధ్య కాంపిటీషన్ అయితే ఎక్కువ అయిపోయింది, సీట్స్ కూడా వాళ్ళు పెంచితే బాగుంటుంది. కాబట్టి చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. సో మహాత్మా గాంధీ లా కాలేజ్ 2 సార్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ కోర్స్ ఉంది, అలాగే BBA కూడా ఉందన్నమాట. సో BBA పెట్టుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. 96, ఇక్కడ BALలో 96 అనమాట. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. తర్వాత మహాత్మా గాంధీ లా కాలేజ్, సేమ్ కాలేజ్ ఇంకో కోర్స్ కూడా ఆఫర్ చేస్తుంది, BCM అనమాట, అంటే BCom LLB అనమాట. సో ఇక్కడ కూడా 96 సీట్లు అనేది ఉండడం జరిగిందనమాట. సో కాలేజెస్ ఎవరైతే అనుకుంటున్నారో ఈ కాలేజ్ కొంచెం బాగానే ఉంటుందండి, చాలామంది నాకు చెప్పారనమాట. సో అంటే కోర్సెస్ నిన్న 3 ఇయర్స్లో కూడా చూసినట్లయితే హానర్స్ కోర్స్ కూడా ఉంది. సో ఫీడ్బ్యాక్ అయితే నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది కాలేజ్ గురించి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. అంటే రిమైనింగ్ కాలేజెస్ కూడా మంచివేనండి, అలా అని కాదు. కాకపోతే ఇక్కడ అడిషనల్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట, BAL, BBA, BCM అనమాట. సో 3 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, చూసుకోండి. తర్వాత నెక్స్ట్ పడాల రామిరెడ్డి కాలేజ్, ఇది రెగ్యులర్ కోర్సు BAL. సో 96 సీట్స్ అయితే ఉన్నాయి. తర్వాత పెండెకంటి లా కాలేజ్, తర్వాత 48 సీట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నమాట, 5 ఇయర్స్ BAL. తర్వాత సుల్తాన్ ఉలూమ్ లా కాలేజ్ మనకు హైదరాబాద్ బంజారా హిల్స్, ఇదేంటంటే ముస్లిం మైనారిటీ కిందకు వస్తుంది, అయినా మామూలు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 48 సీట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 2 కోర్సెస్ అయితే వీళ్ళు అవైలబుల్గా ఉన్నాయి, BAL ఒకటి, BBA ఒకటి అనమాట. సో BBA అనేది 2 కాలేజెస్ మాత్రమే ఉంది, ఒకటి మహాత్మా గాంధీ, రెండోది ఏంటంటే ఉలూమ్ కాలేజ్లో. సో 48 సీట్స్, రిమైనింగ్ అంతా కూడా ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో అదంతా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో వాళ్ళు అమ్ముకోవచ్చు అనమాట. సో ఎవరికైతే లాస్ట్ సెట్లో ర్యాంక్స్ రాలేదో వాళ్ళని ఇప్పటి నుంచే ఇమీడియట్గా, వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఏమీ ఇవ్వరు, మీరే కాలేజీకి కాల్ చేసి ఫీజు ఎంత పర్ ఇయర్ అని చెప్పి మీరే ఫీజు పే చేసుకొని అక్కడ జాయిన్ అయిపోండి. సో ఇప్పుడే జాయిన్ అయిపోండి, కౌన్సిలింగ్ తర్వాత ఇంకా ఒకవేళ కౌన్సిలింగ్లో ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ ఎక్కువ ఫ్లోటింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు నుంచే మేనేజ్మెంట్ సీట్స్ అనేది మాట్లాడి పెట్టుకోండి. తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ అనమాట. సో ఓన్లీ ఫర్ ఉమెన్, ఇది మేడ్చల్లో ఉంది. సో మల్కాజ్గిరి
గట్కేసర్ దగ్గర. సో బీఏఎల్ రెగ్యులర్ కోర్సే ఉంది, కాకపోతే ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట. సో 120 సీట్స్ ఉంటే 120 సీట్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దీని యొక్క నాకు జియో నెంబర్ అయితే దొరకలేదు, కానీ ఇది డిగ్రీ కాలేజ్ యొక్క రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్లో చూడడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ కాలేజీలో ఓన్లీ ఫర్ ఉమెన్ అయితే ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి 75% సీట్స్ అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. సో కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి 2%, అలాగే ఎస్టీస్కి 6%, బ్యాక్వర్డ్ బీసీస్కి 12%, మైనారిటీకి 3%, అదర్ క్యాస్ట్కి 2%, టోటల్గా 100% ఇలా ఫిల్ చేస్తారు. సో అక్కడ మొత్తం 120 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనము దాన్ని బట్టి మీరు నేను లెక్కేసాను ఇక్కడ దాదాపుగా ఎస్సీ క్యాస్ట్కి అంటే షెడ్యూల్ క్యాస్ట్ల వాళ్ళకి దాదాపుగా 90 సీట్లు అనేది అక్కడ ఉండడం జరిగింది. సో ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారు ఇక్కడ ఫోకస్ చేయండి, ఇక్కడ మ్యాక్సిమం రావచ్చు అనమాట. అంటే కొంచెం ర్యాంక్ ఎక్కువైన వాళ్ళకైతే సో మ్యాక్సిమం రావచ్చు అనమాట. తర్వాత కన్వర్టెడ్ వాళ్ళకి చూసినట్లయితే ఒక 2% అంటే దాదాపుగా ఒక 3 సీట్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే దాదాపు ఒక 7-8 సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే బీసీ వాళ్ళకైతే ఒక 14 ఒక 15 సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. మైనారిటీస్కి అయితే ఒక 3-4 సీట్లు. అలాగే అదర్ ఓసీ అనమాట, జనరల్ వాళ్ళకేమో ఒక 2-3 సీట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఉమెన్స్ ఎవరైనా ఉంటే దానికి మేడ్చల్లో ఉంది, దానికి అప్లై చేసేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ అడిషనల్ కాలేజెస్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ అనమాట. సో సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ 2 కాలేజెస్ని వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అయితే ఇవి కూడా ఉంటాయని అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక కాలేజ్ ఏమో రీసెంట్గా బిల్డ్ చేశారంట. సో ఇది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రీసెంట్గా బిల్డ్ చేశారు, అది సెకండ్ పేజ్కి అందుబాటులోకి రావడం అయితే జరిగిందనమాట. సో ఈ ఇయర్ ఇది కన్ఫర్మ్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇదేంటంటే ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్, ఇది కూడా ఉమెన్స్కే. సో బీఏఎల్ నార్మల్ డిగ్రీనే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడేమో 48 సీట్స్ ఉన్నాయన్నమాట, ఇది హైదరాబాద్లోనే ఉంది. తర్వాత ఇక్కడ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ మెన్ అనమాట. సో సంగారెడ్డి కాలేజ్ అడ్రస్ సంగారెడ్డిలో ఉంది. సో ఈ కాలేజ్ ఏంటంటే బీఏఎల్ కోర్సు అంటే రెగ్యులర్ కోర్సుని ఆఫర్ చేస్తుంది, 5 years LLB. సో ఓన్లీ ఫర్ మెన్ అనమాట అండి. సో తర్వాత ఏంటంటే 60 సీట్స్ ఉన్నాయి, ఇది గవర్నమెంట్ కాలేజు. ఈ సర్క్యులర్ దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఓన్లీ ఫర్ ఇది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాబట్టి వాళ్ళకే ఎక్కువ సీట్స్ అనేది కేటాయించడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఇక్కడ ఈ సీట్స్ అయితే ఉండడం జరిగింది. వెబ్సైట్లో చూశాను నేను, వాళ్ళ వెబ్సైట్లో. సో ఎస్టీస్కి వచ్చేసి 39 సీట్స్, అలాగే ఎస్సీలకి 6, బీసీలకి 7, ఓసీకి 1, ఎన్సీసీకి 1, స్పోర్ట్స్కి 1, పిహెచ్సికి 2, 3, సిఏపీకి 2 అనమాట. సో టోటల్గా 60. అంటే లాస్ట్ ఇయర్ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అడ్మిషన్స్లోకి మీరు ఎలాంటి వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇదంతా తెలిసిందనమాట. సో ఈ విధంగా లిస్ట్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఒకసారి మొత్తం అంతా కూడా మీరు చూసేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఎల్ఎల్ఎం కాలేజెస్ లిస్ట్ విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ చాలా లిస్ట్ అయితే ఉందన్నమాట అండి. మీకు ఆల్రెడీ మీరు 3 years LLB చదివేసే ఉంటారు కాబట్టి, 3 years కానీ 5 years కానీ చదివేసే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు పెద్ద కొత్త ఏమీ కాదు. సో మీరు చూసేసుకోవచ్చు, ఇదంతా టెలిగ్రామ్ గ్రూప్లో PDF పెట్టేస్తాను, ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ ఏంటంటే కాలేజ్ టైప్, కాలేజ్ కోడ్, నేము, అలాగే యూనివర్సిటీసు, అలాగే ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీస్లోనే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్పొరేట్ లా అంటే మీకు ఏది కావాలనేది అది చూసుకోండి, దాన్ని బట్టి సీట్స్ అనేది పెట్టుకోండి. అన్ని కాలేజెస్లో కూడా తక్కువే ఉన్నాయి, 10, 20, 30, సో మ్యాక్సిమం 15, 16 ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఎల్ఎల్ఎంలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా కొంచెం తక్కువగానే ఉంటారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు, కానీ తెలంగాణలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. సో మీకు ఏ గ్రూప్ కావాలనేది పీజీ దేంట్లో చేయాలనుకునేది చేస్తున్నారో అది చూడండి. ఇది కార్పొరేట్ లా, అలాగే లేబర్ లా, అలాగే క్రిమినల్ లా, హ్యూమన్ రైట్స్ లా, జ్యూరిస్ప్రుడెన్స్, కాన్స్టిట్యూషన్ లా, ఇంటర్నేషనల్ లా, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా, అలాగే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్, క్రైమ్స్ అండ్ టార్ట్స్, కాన్స్టిట్యూషనల్ లా, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లాస్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటలెక్చువల్ అండ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లాస్, హ్యూమన్ రైట్ లా, క్రిమినాలజీ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, కార్పొరేట్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో కిందకు వచ్చేస్తే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్, కాన్స్టిట్యూషనల్ లా, కార్పొరేట్ సెక్యూరిటీస్ లా, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లా, కాన్స్టిట్యూషనల్ లా, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా. సో ఈ విధంగా చాలా మనకు ఉన్నాయన్నమాట పీజీస్లో. సో ఒకసారి మీరు చూసుకోండి, ఇదంతా కూడా చెప్పడం చాలా లిస్ట్ అయితే ఉంది ఇక్కడ. కాబట్టి మీకు నచ్చిన కాలేజు లేదా మీకు నచ్చిన కోర్స్ ఎక్కడైతే అవైలబుల్గా ఉందో
అక్కడైతే చూసుకోండి. ఇక్కడ యాజ్ పర్ జీవో ప్రకారం 2500 రూపాయలు ఎక్స్ట్రాగా మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎల్ఎల్ఎం వల్ల ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో ఒకసారి ప్రింట్అవుట్ అయితే తీసుకొని నిదానంగా చూడండి, ప్రాబ్లం అయితే లేదు.